start record. Okay, here you will be getting the red signal, red mark if it is recording the section. Okay, so ఎవరెవరు కంపెనీ పెట్టుంటారు కదా, కంపెనీ పెట్టకుండా అయితే రాదుగా. ఇంత కష్టపడి చదువుకుంటుంది, మనకి లైఫ్ ఇస్తున్న ఆయన పేరన్నా గుర్తు మనిషిని చూడకపోయినా కనీసం పేరన్నా గుర్తు పెట్టుకుందాం. రైట్, ఎవరా పర్సన్? మార్క్, MARC. మార్క్ బినియాఫ్ is the founder of the Salesforce. క్లియర్? ఎంతవరకు క్లియరా? ఏం సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నా అంటే, సో సిఆర్ఎం సాఫ్ట్వేర్లు. సిఆర్ఎం అంటే ఏంటంటే మెయిన్గా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. రైట్, దాంట్లో మెయిన్ 3 ఓకే మేజర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు. ఒకటి మార్కెటింగ్ టీం కోసం, ఒకటి సేల్స్ టీం కోసం, ఒకటి సర్వీస్ టీం కోసం. మళ్ళీ దీంట్లో సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి, దట్ విల్ గోయింగ్ ఫార్వర్డ్ విల్ కవర్ ఇట్. నో వరీస్. ఓకే, సో ఈ 3 అప్లికేషన్లో నీకు ఏ అప్లికేషన్ కావాలంటే ఆ అప్లికేషన్ ఇస్తారు వాళ్ళు. ఓకే, సో కొత్త కొత్త ఫంక్షనాలిటీస్ యాడ్ చేస్తూ ఉంటారు. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు సార్ క్లౌడ్ బేస్ అంటే ఏంటి సార్? సో ఇంతకుముందు మనకి ఏదన్నా సాఫ్ట్వేర్ డెవలప్, సారీ యా someone is saying something. What is a cloud based? సార్ మీరు స్క్రీన్ షేర్ చేయలేదు సార్. స్క్రీన్ షేర్ చేయలేదు అబ్బా, sorry. What is a cloud based? Yeah, now you can see it. Thank you guys. So what is a Salesforce? Salesforce is an American cloud based software company headquartered in USA, California. Salesforce is providing CRM software applications. So CRM is mainly focusing on marketing software, sales software, service software. ఏ కంపెనీలో అయినా ఈ 3 డిపార్ట్మెంట్ని సక్రమంగా మనం మానిటరింగ్ చేస్తూ రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకున్నామంటే బిజినెస్ అనేది ఓకే ఎక్సలెంట్గా రన్ అవుతుంది. ఏ ఒక్క టీం సరిగా పనిచేయకపోయినా మనం బిజినెస్ రన్ చేయగలమా? కంపెనీ షట్ డౌన్ చేసుకోవడం, కొలాప్స్ అయిపోద్ది. అందుకని ఎప్పుడు కూడా ఈ 3 టీంలు ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేవా అనేది మనం ఎప్పుడు కూడా మానిటరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్, సో ఎవరికైనా ఏ బిజినెస్ అయినా కూడా మానిటరింగ్ లేక కొలాప్స్ అయిపోయిన బిజినెస్ చాలా ఉన్నాయి. రైట్, సో మానిటరింగ్ ఏంటి సార్? మరి వాళ్ళు స్టార్ట్ చేసేది మానిటరింగ్ కోసమే కదా. అంటే ఎవరైనా కంపెనీ స్టార్ట్ చేసేది ఎందుకు? డెవలప్ అవ్వాలనే కదా. మరి ఎందుకు డెవలప్ అవ్వలేరు సార్? ఎందుకు మానిటరింగ్ చేసుకోలేకపోతున్నారు సార్ అంటే ల్యాక్ ఆఫ్ రీజన్స్. రైట్, సో వాళ్ళకి తగినటువంటి ఏమంటాం వాటిని రిసోర్సెస్ అన్నీ ఉండాలి కదా. మనం ఇప్పుడు కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం. రైట్, కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మనకి ఏముండాలి? ఫస్ట్ ల్యాప్టాప్ ఉండాలి. సో కొంతమంది పిల్లలు అడిగారు, సార్ మన సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలంటే ల్యాప్టాప్ ఉండాలా సార్ అని. ఎందుకంటే వాళ్ళు అంటే ఏం థింక్ చేశారంటే సేల్స్ ఫోర్స్ అంటే అది సేల్స్ మ్యాన్ జాబ్ కదా, వాళ్ళకి ల్యాప్టాప్ ఎందుకని. రైట్, లేదమ్మా, సేల్స్ ఫోర్స్ అనే కాదు, ఏ సాఫ్ట్వేర్ నువ్వు నేర్చుకోవాలన్నా కూడా ల్యాప్టాప్ అనేది ఉండాలి. మొబైల్లో చేయగలమా? క్లాసులు అయితే తినొచ్చు, క్లాసుల వరకు అయితే క్లాసులకైతే వినొచ్చు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టీస్, రైట్, సో ప్రాక్టీస్ చేసుకోవాలంటే ల్యాప్టాప్ కంపల్సరీ కావాలి. రైట్, సరే ల్యాప్టాప్ ఉంది, అన్నీ ఉన్నాయి, మనం ప్రాక్టీస్ అనేది చేయకపోతే మనకు వస్తుందా? సో అందరం కూడా కోర్స్ ఎందుకు స్టార్ట్ చేస్తాం? జాబ్ రావాలని స్టార్ట్ చేస్తాం. అంతేగాని ఎవరైనా టైం పాస్ స్టార్ట్ చేశారా కోర్స్? ఎవరన్నా? ఐ థింక్ సో నో. everyone is started or learning our Salesforce or some other technologies or other courses to get a job. Am I correct? అట్లానే కంపెనీస్ అన్నీ కూడా సో డ్యూ టు సమ్ రీజన్స్, ఆ రీజన్ ఏదన్నా కావచ్చు, సో మనీ ప్రాబ్లం కావచ్చు, లేదా మీరు ఆక్యుపైడ్ విత్ సమ్ అదర్ యాక్టివిటీస్ కావచ్చు, మధ్యలో ఇంకొకరు వచ్చి మనల్ని రీరూట్ చేయొచ్చు, డైరెక్షన్స్ మారొచ్చు. రైట్, సో కొన్ని రీజన్స్ వల్ల మనం ఏం చేస్తాం? ఉంటున్నామా? ఉండం. కంపెనీలో కూడా మనం స్టార్ట్ చేసిన తర్వాత ఏవో సమస్యలు వస్తుంటాయి.
ఆ సమస్యల్ని ఓవర్కమ్ చేసుకుంటూ నువ్వు బిజినెస్ని రన్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఓకే, నాకు ఈ సమస్య వచ్చింది, సమస్య వస్తే ఫైండ్ ద సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, సొల్యూషన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ సో ఒక నెల రోజులు నువ్వు బిజినెస్ వదిలేసి ఎటో వెళ్ళిపోయావు అనుకో, ఏమైంది వచ్చేసరికి ఏముండదు. లైవ్ ఎగ్జాంపుల్, మా కాలేజీ, మా ఇంజనీరింగ్ కాలేజ్, నేను బీటెక్ ఎంటెక్ చదివిన కాలేజీ, రైట్. సో కాలేజీ స్టార్టింగ్ నుంచి కూడా ఆల్మోస్ట్ మొన్న 2014 వరకు కూడా పోయిందా. సో పిన్ టు పిన్ ఉదయం 6 to 7 o'clock కల్లా వస్తుంది చైర్మన్. సో మొత్తం కూడా A to Z అక్కడే ఉండి చూసుకుంటాడు, రైట్. 14లో ఆయనకి ఎందుకు అనిపించిందో తెలియదు, హైదరాబాద్ వచ్చేసింది కాలేజ్ వదిలిపెట్టి, ఎవరికొరకు అప్పచెప్పి. సో వచ్చేసి కొంచెం సినిమాల్లో డబ్బులు ప్రొడ్యూసర్గా సైడ్ క్యారెక్టర్లు ఇస్తుంటే ఆయనకి అదొక ఆనందం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది, ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చేసాడు. 2014 నుంచి ఆల్మోస్ట్ 18 వరకు ఉన్నాడు హైదరాబాద్లో. జస్ట్ ఫోన్లో చూసుకుంటున్నాడు, చేస్తున్నాడు. అందరూ చేసినామని చెప్తారు. ఇప్పుడు కూడా మనం అడుగుతుంటాం, అసైన్మెంట్ చేసామంటాం, కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్ అండ్ షో మీ అంటే, సారీ సార్ నేను చేయలేదు సార్ అంటారు. అర్థమైందా? అంటే చెప్పేది వేరు, వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్లోకి వచ్చేసరికి డిఫరెన్స్ ఉంటుంది. సో 2018 కల్లా విత్ ఇన్ 4 yearsలో కాలేజ్ మొత్తం కొలాప్స్, ఏమి లేవు అక్కడ. వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాడు, పని చేయండి, నీకెందుకు, నేను హైదరాబాద్ నుంచి చూసుకుంటాను. దేర్ ఈజ్ నో మానిటరింగ్. ఈరోజు కాలేజీ కొలాప్స్ అయిపోయింది, ఏం లేదు. సేలింగ్ పెట్టారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు కొన్నారు క్యాంపస్లో, రైట్. అప్పట్లోనే MBA, MCA, ఫార్మసీ, బీటెక్, ఎంటెక్, డిప్లొమో, ITI గ్రూప్ ఆఫ్ కాలేజ్, ఒక డీమ్డ్ యూనివర్సిటీగా ఉండాల్సినటువంటి కాలేజీ మానిటరింగ్ లేక ఏమైపోయింది. అంటే ఏదైనా అంతే, మనమైనా మనదైనా ఎవరిదైనా ఒకటే. యూ హ్యావ్ టు టేక్ ద రైట్ టైంలో రైట్ డిసిషన్ చేసుకోవాలంటే మనకి మానిటరింగ్ ఉంటేనే మనం చేసుకోవాలి. ఓకే, అందుకే ఈ సాఫ్ట్వేర్లన్నీ విత్ ద హెల్ప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మనం చేయగలుగుతుంది. దట్ ఈస్ సెకండరీ. సో ఇక్కడైతే మెయిన్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి మార్కెటింగ్, సేల్స్, సర్వీస్ సాఫ్ట్వేర్స్. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ సేల్స్ ఫోర్స్? మార్క్ బిన్యాఫ్. సో వాట్ డస్ ఇట్ మీన్ బై క్లౌడ్? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్లౌడ్కి వెళ్ళిపోతున్నారు. సో ఇంతకుముందు మనం ఇల్లు కట్టాలంటే ఏం చేసేవాళ్ళం, అన్నీ మనమే కొనుక్కొచ్చేవాళ్ళం వెళ్ళి, మెటీరియల్ దగ్గర నుంచి వర్కర్స్ దగ్గర నుంచి అందరినీ మనం తీసుకొచ్చేసి చేపిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎవరన్నా ఇల్లు దగ్గర నుండి కట్టిస్తున్నారా? మొత్తం బిల్డర్కి ఇచ్చేస్తున్నారు, బిల్డర్ చూసుకున్నారు, మనం డైరెక్ట్ వెళ్ళి గృహప్రవేశం చేయడమే. ఎందుకు చేయలేకపోతున్నావు? నో టైం. ఒకటి, ఆ మెయింటెనెన్స్, ఆ రిస్క్ అనేది ఎవరు పడట్లే. ఈవెన్ ఇంతకుముందు మ్యారేజ్ అయినా కూడా A to Z మన దగ్గర నుండి చూసుకున్నారు. ఈరోజు ఎవరిని చూస్తున్నారు దగ్గర నుండి మ్యారేజ్లు? ఆఖరికి తినే ఫుడ్ కూడా మనం ఎవరికో ఇచ్చేస్తున్నాం కాంట్రాక్ట్. ఇవన్నీ క్లౌడ్ బేస్డే చెప్పాలంటే, కానీ డైలీ రెగ్యులర్గా మనం వాడే క్లౌడ్ బేస్డే. మన దగ్గర ఏముండవు, ఏమైనా ఉంటాయా? మొత్తం కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రిమిసెస్లో ఉంటాయి, తీసుకొస్తారు, ఇస్తారు, వెళ్ళిపోతారు అంతే. నీకు అవసరం రోజు వాడుకుంటావు అంతే, రైట్. సో ఈ క్లౌడ్ బేస్ అనేది కూడా మొత్తం మన సిస్టంలో ఏముండదు. డేటా సెక్యూరిటీస్ కానీ సర్వర్లు కానీ A to Z వాళ్ళ దగ్గరే ఉంటాయి. మనం జస్ట్ URL ద్వారా ఎట్లయితే జీమెయిల్ని వాడుకుంటున్నామో ఈ సాఫ్ట్వేర్ని కూడా అట్టే వాడుకుంటాం. జస్ట్ ఇంటర్నెట్ ఈస్ ఇనఫ్ టు యూస్ Salesforce CRM సాఫ్ట్వేర్స్. ఎనీ క్లౌడ్, నాట్ ఓన్లీ Salesforce, ఎనీ క్లౌడ్ బేస్ అప్లికేషన్స్ అంటే మన దగ్గర ఏముండవు, మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సింప్లీ URL ఉంటుంది. సో ఇనిషియల్ టైంలో అయితే నువ్వు ఆ యూజర్ నేమ్కి పాస్వర్డ్ సెటప్ చేసుకోవడానికి అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. దెన్ డైలీ వీఆర్ లాగింగ్ బై యూజింగ్ దట్ URLs అండ్ యాక్సెసింగ్ యువర్
యాక్టివిటీస్. డేటా క్రియేట్ చేసుకుంటారు, చూడాలనుకుంటే చూసేవాళ్ళు చూస్తుంటారు, క్రియేట్ చేసేవాళ్ళు క్రియేట్ చేస్తారు, మోడిఫై చేసేవాళ్ళు మోడిఫై చేస్తూ ఉంటారు. కానీ ఈ డేటా అంతా ఎక్కడ సేవ్ అయింది? నీ ల్యాప్టాప్లో సేవ్ అవుతా? ఎక్కడ సేవ్ అయింది? అంతా కూడా క్లౌడ్ వాళ్ళ దగ్గర సేవ్ అయింది. ఈ అంతా డేటా వాళ్ళ దగ్గర సేవ్ చేసుకున్నందుకు మనకు అప్ టు డేట్ డేటా రావాలి కదా. అంటే సో అన్నీ మనం వాళ్ళ సర్వర్లో చేసి వర్చువల్గా ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా ఆ డేటాని మనం యాక్సెస్ చేసుకోగలుగుతుంది. రైట్ సార్, మరి మన డేటా అంతా తీసుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఉంది, నీ అకౌంట్లో 10 లక్షల డబ్బులు ఉన్నాయి, నా అకౌంట్లో ఒక 500-600 డబ్బులు ఉన్నాయి, లేకపోతే 1000 ఉన్నాయి. రైట్, ఈ డేటా నీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయని ఎక్కడ చూస్తావు నువ్వు? ఐసిఐసి బ్యాంక్ కూడా ఏం లేదు, సేల్స్ ఫోర్స్ లేకపోతే ఇంకొక AWS అమెజాన్ సర్వర్లు కూడా ఉన్నాయి, అమెజాన్ క్లౌడ్. రైట్, వాళ్ళ సర్వర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి నీ డేటా మొత్తం పోయి. ఒకవేళ వాళ్ళ సర్వర్స్ కనుక క్రాష్ అయిపోయినాయి అనుకో, రేపొద్దున పోయి నువ్వు నా అకౌంట్లో 20 కోట్లు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి, లేకపోతే ₹1 ఉందన్నా కూడా వాళ్ళు ఇవ్వాలి తప్పనిసరిగా. సార్ మన దగ్గర ప్రూఫ్లు ఏమైనా ఉంటాయా సార్ అంటే, మన దగ్గర ఏముంటాయి ప్రూఫ్లు? ఇంతకుముందు అయితే పాస్బుక్ తీసుకెళ్ళి అప్డేట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పాస్బుక్ ఎవరిని అప్డేట్ చెప్తున్నారా? అంతా డిజిటల్ అయిపోయింది. ఆఖరి స్టేట్మెంట్ తీయాలన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి మన ట్రాన్సాక్షన్స్ మొత్తం. రైట్, అంతేనే కదా? మరి ఒక బ్యాంకు కానీ ఒక కంపెనీ కానీ ఒక కంపెనీని నమ్మి మన డేటా మొత్తం మన హార్ట్ మొత్తం తీసుకెళ్ళి ఆడ పెడుతున్నామంటే వాళ్ళు ఎంత నమ్మకం క్రియేట్ చేయకపోతే మనం వాళ్ళ దగ్గర పెడతాం? అంతేనే కదా? రైట్, అంత సెక్యూరిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. సో డిఫరెంట్ సెక్యూరిటీ లేయర్స్ కానీ వాళ్ళు కాన్ఫిడెన్స్గా మెయింటైన్ చేస్తున్నారు. సో అట్లా కొన్ని సెక్యూరిటీ లేయర్స్ అనేది జస్ట్ విల్ గో త్రూ వన్ లేయర్. సో ఏదైనా సర్వర్ అనేది ఎంత పగడ్బందీగా ఉంటుంది, ఎవరన్నా థర్డ్ పర్సన్ రాగలరా లేదనేది కూడా మనం విల్ జస్ట్ ప్లే వన్ సింపుల్ వీడియో ఆఫ్ ఎనీ గూగుల్ క్లౌడ్ సర్వర్స్ ఎట్లా ఉంటాయి అనేది. ఓకే, దాన్నే మనం డేటా సెంటర్స్ అంటాం, గుర్తుందో లేదో మీకు? ఓకే, గూగుల్ డేటా సెంటర్ సెక్యూరిటీ లేయర్స్ ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 6 లేయర్. సో జస్ట్ ఐ విల్ ప్లే దిస్ వీడియో. సో ఓకే, సో ఒక పర్సన్ ఎవరైనా సరే ఆ సర్వర్ని టచ్ చేయాలి అంటే ఓకే ఎంత సెక్యూరిటీ ఉంటుందో చూడండి. ఫ్రమ్ మెయిన్ గేట్ దగ్గర నుంచి పోల్చుకుంటే లోపలికి వెళ్ళి టచ్ చేయాలంటే ఎంత టఫ్ అనేది 6 to 7 లేయర్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ ఎంట్రీ గేటు స్టార్ట్ అవుతుంది ఎంఐ. సో ఎన్ని సెక్యూరిటీ లేయర్స్ అనేది ఫస్ట్ లేయర్. ఓకే, ఫస్ట్ సెక్యూరిటీ లేయర్. This one is the first స్క్రీన్ layer షేర్ లో on the ఉందా? security side. They are entering each and every details of that person, including vehicle numbers. So ఎవరన్నా అనాథరైజ్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే ఈ గోడ దూకి రావాలన్నా కూడా ఫెన్సింగ్ కానీ సెక్యూరిటీ కానీ 24/7 గార్డ్ patrols ఆర్ మోర్ ఓకే ఆన్ ద ఫెన్సింగ్. సార్ స్క్రీన్ షేర్ చేస్తారా? సారీ, స్క్రీన్ షేర్ లో ఉందా సార్? స్క్రీన్ షేర్లు ఉంది కదా, మిగతా వాళ్ళకి కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే.
You just reject, okay? సెక్యూరిటీ ఎప్పుడు మానిటరింగ్, ఓకే? అనావరణ పరిస్థితి వస్తున్నా కూడా ఎంట్రీ ఉండదు ఇది, ఓకే? నువ్వు కారు డిక్కీలో దానుకున్నా కూడా అవతల పోగా నేను ఆపేస్తారు. అదే మన ఇండియాలో మన ఇనుము వాడుతుంటే ఒక్క దోన ఒక సంవత్సరానికి ఏమైపోద్ది, తుబ్బట్టిపోద్ది, ఫినిషింగ్ ఉండదు, ఏముండదు, రైట్? సో హౌ క్వాలిటీ దే హావ్ బిల్డ్, హౌ దే ఆర్ మానిటరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే కొన్ని మన యొక్క ఐసిఐసి బ్యాంక్ అనే కాదు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే కాదు, ఎవరి డేటా అయినా సరే, ఓకే, డేటా సెంటర్లో ఎంత సెక్యూరిటీగా ఉందో చూడండి. ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా నేను చెప్తాను, ఓకే? సో ఇప్పుడు వచ్చేసి 2 సెక్యూరిటీస్ రీచ్ అయ్యాం. మూడోది వచ్చేసి బిల్డింగ్ యాక్సెస్, ఓకే? బిల్డింగ్ లోకి ఎంట్రీ యాక్సెస్, సెక్యూరిటీ లాబీ. మళ్ళీ ఇక్కడ మన ఐ అంటే కంటిని స్కాన్ చేస్తారు. సో మనం లోపలికి ఎంట్రీ చేసేటప్పుడు కూడా రైట్ నీట్ గా మన కార్డ్ని స్వైప్ చేసి 1 by 1 వెళ్ళాలి, అంతే కదా? ముందర స్కాన్ చేసుకొని వెళ్ళాడు కదా, మనం కూడా అదే ఇట్లా వెళ్దాం అంటే ఇమీడియట్ గా, ఓకే? సో సెక్యూరిటీ వైలేషన్స్ వస్తాయి, ఓకే? సో నీట్ డోర్ క్లోజ్ అయినాకనే మళ్ళీ చూడండి, వాళ్ళు అయినా ఖాతా వచ్చింది మొత్తం A to Z, మినిట్ టు మినిట్ ఎక్కడన్నా మనం టోలరెన్స్ చేస్తున్నామని కూడా చెక్ చేస్తారు. ఎందుకు? కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు కదా, రైట్? ఏమైద్దిలే, వాళ్ళు ఎవరిని చూస్తున్నారా నేను వెళ్తాని ఇక్కడ పట్టేసుకుంటారు వాళ్ళు. ఆన్లైన్ కాదా వచ్చింది, మొత్తం కరెక్ట్గా వెళ్తుందా లేదా, ఎవ్రీథింగ్ దే ఆర్ మానిటరింగ్ పర్సన్ టు పర్సన్. ఇవన్నీ సార్ ఇక్కడే డేటా స్టోర్ అయ్యేది. ఇక్కడికి అందరినీ ఎలో చేయరు, ఓన్లీ టెక్నీషియన్స్ ని, ఇంజనీర్స్ ని, రైట్? సో మెయింటెనెన్స్ టీమ్ని, దానికి కూడా ముందర కొన్ని అప్రూవల్స్ తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళాలంటే, ఓకే? సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఒకటి చేసిన అనుకో, సపోజ్ ఒక అరగంట సేపు లేదా ఒక 5 నిమిషాలు ఫోన్ పే పని చేయట్లేదు అనుకో, ఎట్లా ఎట్లా ఫీల్ అవుతాం మనం? ఎక్కడో వాళ్ళు అక్కడ స్టాప్ అయిపోతారు, టీ తాగిన వాళ్ళు కూడా అక్కడే ఉండమంటారు, డబ్బులు కొట్టిపో అంటారు, అంతే కదా రియల్ మాట్లాడితే? అదే ఏదైనా హోటల్కి వెళ్ళి తిన్న తర్వాత ఫోన్ పే పని, ఈ రోజు డిపెండెన్స్ అట్ట అయిపోయింది మనకి. ఎవరన్నా క్యాష్ క్యారీ చేస్తున్నారా జేబులో? నో బడీ ఈస్ డూయింగ్. 90% 80 కూడా కాదు, నాకు తెలిసి 95% ఆఫ్ ద పీపుల్, నో బడీ ఈస్ క్యారింగ్ క్యాష్ ఇన్ యువర్ పాకెట్స్. ప్రతిదీ కూడా, ఈవెన్ సింగిల్ రూపీ కూడా ఫోన్ పే చేసేస్తున్నారు.
ఇంతకుముందు అయితే పేటిఎం వాడేవాళ్ళు. ఫోన్పే ఏదో డిజిటల్లోకి వెళ్ళిపోయాం మనం, రైట్? డిజిటల్ కరెన్సీ వల్ల ఏంటంటే మనకి దాని వాల్యూ కూడా తెలియట్లే గైస్. డిజిటల్ కరెన్సీ వచ్చిన తర్వాత సో మెనీ పీపుల్ హ్యావ్ లూజ్ దేర్ మనీ డిఫరెంట్ వేస్. ఓకే, ఇంతకుముందు ఫిజికల్ క్యాష్ మెయింటైన్ చేసినప్పుడు అంత ఫ్రాడ్ జరగట్లేదు, కానీ ఈరోజు డిజిటల్ వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్ని వేల కోట్లు మిస్ చేసుకున్నారో, ఇటు ఫ్రాడ్స్ కావచ్చు, సమ్ అదర్ థింగ్స్ కావచ్చు. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ మనీ. సో ట్రై టు అవాయిడ్ సచ్ ఫ్రాడ్స్. ఓకే, మన దగ్గర ఉన్న దగ్గర నుంచి ఏముంది, 100 రకాలుగా వస్తారు ఫ్రాడ్ చేసేవాళ్ళు మన దగ్గరికి. 200 రేయని చెప్తారు, చూస్తుంటాం సో మెనీ వీడియోస్. మన చేతిలో ఉండేసరికి ఏముంది, ఒక పోతే పోయిందని చెప్పేసి కొట్టేస్తాం, రైట్? బీ కేర్ఫుల్ గైస్. ఓకే, అదే మన దగ్గర ఫిజికల్ కరెన్సీ ఉందనుకోండి, అంత తేలిక అయిపోం మనం, ఇస్తామా? రిపేర్ చేయడం కానీ A to Z టెక్నీషియన్స్ ఆఫ్ ద లాస్ట్ లేయర్ డెస్ట్రాయిడ్. ఒక ఏదన్నా సర్వర్ మనం పని చేయకుండా ఖరాబ్ అయింది అనుకో, దాన్ని తీసుకొచ్చి ఎక్కడైనా స్టోర్ చేయరు. ఏవైతే డిస్కులు కానీ డ్రైవ్లు కానీ ఉంటాయో సర్వర్లో కొన్ని పని చేయవు కదా, పని చేయని మొత్తం కూడా ఆటో బ్యాకప్ మెకానిజం నెక్స్ట్ చెప్తాను దీని తర్వాత. సో అవన్నీ కూడా అక్కడ తీసుకెళ్ళి ఒక చోట పెట్టరు, డిస్ట్రాయ్ చేస్తారు. కొన్ని ఆఫీసుల్లో మనం చూస్తాం, ఎక్కడ ప్రింటర్ పక్కనే ఒక మిషన్ పెట్టి ఉంటారు, దాంట్లో పేపర్ వేస్తే ఏమైంది, పీసులు అయిపోద్ది, రైట్? ఇక్కడ కూడా సర్వర్ని క్రాష్ చేసేస్తారు, ఉంచారు. ఓకే, పీసులుగా. పీసులు అయిపోయి వస్తుంది. ఇన్ని లేయర్స్ తప్పించుకొని డేటా సెంటర్లోకి వెళ్ళి మనం ఏదైనా చేయాలంటే అంత ఈజీ కాదు, రైట్? కంపెనీస్ నమ్ముతున్నాయి, మనం చెప్పిందల్లా నమ్మి మన డేటా ఒక చోట పెడుతున్నా అంటే, రైట్? సార్ కంపెనీ ఎవరైనా సపోజ్ మనం సేల్స్ ఫోర్ దగ్గర సర్వర్ తీసుకుంటున్నాం, రైట్? సో మనల్ని వెళ్ళి చూడనిస్తే సార్ లోపల అంటే నో వే. ఇట్లా వర్చువల్గా చూపించడం తప్ప మీరు లోపల రండి, మీ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోండి, మేము సర్వర్ ఇస్తామని నో బడీ హలో, రైట్? మనం మొదలే కోతి కొబ్బరి చెప్పితే అట్లుంటుంది మన పని. అందుకని నో బడీ విల్ హలో. అంత కాన్ఫిడెన్షియాలిటీ బిల్డ్ చేస్తున్నారు క్లయింట్ దగ్గర. ఓకే, ఓన్లీ కూడా మనం బయట పెట్టుకోవడమే. ఇట్లా ఇవన్నీ మెయింటైన్ చేసినందుకే స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఇస్తారు, ISO 900 అని, ISO 2000 అని, ISO 2000 సంథింగ్ సర్టిఫికేషన్ ఇస్తారు, గుర్తుందా? ఇవన్నీ ఎందుకంటే ఆ స్టాండర్డ్ ఫాలో అయితేనే మనకి ఇస్తారు. ఓకే, ఓకే, ఓకే. ఇట్లా డేటా సెంటర్స్ అని ఏ కంపెనీ అయినా డేటా సెంటర్స్, సో మోర్ దెన్ దట్ సెక్యూరిటీస్ ఉంటాయి తప్ప సెక్యూరిటీస్ అనేవి ఉండకుండా అయితే ఏ సర్వర్లో కూడా ఏ డేటా సెంటర్లు కూడా ఉండవు. ఇక్కడ నుంచే మన డేటా అంతా కూడా, ఇక్కడ మనం ఫోన్పేలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా, రైట్?
లేకపోతే ఇంకోరు మనం డబ్బులు రిసీవ్ చేసుకున్నా ఎక్కడ పోయి సేవ్ అయింది, ఎక్కడ డేటా సెంటర్లో నుంచే మనకి డేటా అనేది సేవ్ అయ్యి చూసుకోవడానికి వస్తూ ఉంటుంది. ఓకే, గోట్ ఇట్. సో దీన్నే ఇంత ముందు రోజుల్లో అయినా ఇప్పుడైనా మనం ఏమంటామంటే సింపుల్ డేటాబేస్ అంటున్నాం. ఒక రకంగా డేటాబేస్ మొత్తం తీసుకెళ్ళి ఆడ పెట్టారు, మనకు ఒక డేటాబేస్ ఇస్తారు. అండర్స్టాండ్ గైస్? ఓకే, ఇక్కడ మనకి చిన్న డౌట్ రావచ్చు. సార్ ఇందాక మీరు చెప్పారు సో ఏమనంటే, సార్ వాళ్ళ సర్వర్ ఉంది కదా సార్, సో మన సునామీ వచ్చింది కదా సార్, అదే బీచ్ పక్కన లేకపోతే వైజాగ్లోను లేకపోతే ఇంకో ప్లేస్లోనూ రైట్ చెన్నైలోనూ వరదలు వస్తుంటాయి సార్, అదంతా మునిగిపోతే ఎట్లా సార్ పొజిషన్? అంటే మునిగిపోయి పని చేస్తాయి సర్వర్లో. ఊరికి ఒక గ్లాసు టీ పడ్డా లేకపోతే కొన్ని 4 డ్రాపులు వాటర్ పడ్డా కూడా మన ల్యాప్టాపే పని చేయదు. పని చేద్దా? టీ తాగుతా ఏమన్నా అదృష్టం బాగాలేక టీ గ్లాస్ దొల్లి కీబోర్డ్ మీద పడి పని చేద్దా? మరి అట్లాంటిదప్పుడు పెద్ద పెద్ద వర్షాలు అనేవి ప్రకృతి సహజం కదా, వస్తుంటాయి కదా. దాన్ని అప్పుడు పొజిషన్ ఏంది సార్, మన పొజిషన్ వీళ్ళ పొజిషన్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా మొత్తం పోతుంది, సర్వర్ పోయిందంటే డేటా పోయినట్టేగా. దానికోసం ఓకే బ్యాకప్ సర్వర్ అంటారు. ఆటో బ్యాకప్ ఎస్ఎం ఒకటి ఉంటుంది, ఆటో బ్యాకప్ మెకానిజం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో అందుకే మీరు అబ్జర్వ్ చేశారు లేదా, డేటా సెంటర్ ఒక రీజన్లో ఉంటుందా? మల్టిపుల్ రీజన్స్ లో ఉంటుంది. మల్టిపుల్ రీజన్స్ ఉంటుంది, రైట్. సో మల్టిపుల్ రీజన్స్లో కూడా బ్యాకప్ అనేది మల్టిపుల్ సర్వర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో బ్యాకప్ మెకానిజం ఎట్లా వర్క్ చేస్తుందంటే, ఇది నీ సర్వర్. ఓకే, సో ఇక్కడికి నువ్వు చేసే ట్రాన్సాక్షన్ మొత్తం దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, నువ్వు ఏం చేస్తున్నావు కూడా డేటా రావడానికి కానీ పోవటానికి కానీ ఇది ఒక కనెక్షన్ ఉంటుంది. ఓకే, దీని ద్వారా కనెక్షన్ ద్వారా వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, రైట్. ఎప్పుడైతే డేటా ఇక్కడికి వచ్చిందో ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా ఇంకో సర్వర్కి వెళ్ళిపోద్ది డేటా. మరి ఎలా అంటే ఈ రెండుకి మళ్ళీ బ్రిడ్జ్ ఉండాలిగా, కనెక్షన్ ఉండాలిగా, రైట్. కనెక్షన్ రైట్. ఇట్లా ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క థింగ్స్ని బట్టి రైట్ ఇట్లా డేటా అనేది 2-3 సర్వర్లో బ్యాకప్ అనేది ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. వచ్చిన డేటా వచ్చినట్టు ఫ్లో అవుతూ ఉంటుంది. గాట్ ఇట్. ఇది ఒక సర్వర్, ఇది ఒక సర్వర్, ఇది ఒక సర్వర్. ప్రతి రీజన్స్ ప్రతి యొక్క డేటా సెంటర్లో కూడా బ్యాకప్ కోసం మినిమం 2 డేటా డ్రైవ్లు ఆర్ డిస్క్లు ఏమని అనుకోండి మీరు ఉంటాయి మనకి. ఒకవేళ ఎప్పుడైతే ఈ సర్వర్ కానీ పోగానే మనకి వస్తాయి మెయిల్స్ కానీ నోటిఫికేషన్, పెద్ద గందరగోళం జరుగుతుంటుంది సెకండ్. సో ఈ సర్వర్ పోయిందనుకో రైట్, సో ఇమీడియట్గా ఇంకొక సర్వర్ అనేది ఇంకొకటి ఆటోమేటిక్గా సర్వర్ క్రియేట్ చేసుకుంటుంది సిస్టమే. ఇంకొక సర్వరు ఆటోమేటిక్ క్రియేట్ చేసుకొని ఓకే డేటా అనేది ఆల్రెడీ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలోనే మూవ్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ సర్వర్ అయిపోయిందో మరి ఈ సర్వర్ నుంచి మన డేటా వచ్చేది రైట్, ఇమీడియట్గా ఈ కనెక్షన్ అనేది ఇక్కడ తీసేసేసి రైట్ దీన్ని కనెక్ట్ చేస్తారు మళ్ళీ. ఓకే, ఈ సర్వర్కి కనెక్ట్ అయిపోద్ది. అప్పుడు ఇది పోయింది కదా, ఇంకా పోయినా ఒక డేటా ఇక్కడ ఉంది కదా. సో ఎప్పుడైతే ఈ సర్వర్ పోయిందో ఇమీడియట్ ఇంకో ఆటో బ్యాకప్ మెకానిజంలో ఇంకో సర్వర్కి వెళ్ళిపోద్ది. అట్లా ఇప్పుడు కూడా బ్యాకప్లో 2 సర్వర్లు ఉంటాయి. ప్యారలల్ అనుకో, సిరీస్ అనుకో, ఏదన్నా అనుకుని ఇష్టం. ఓకే, సో ఇది బాగానే ఉంది సార్. మనకి ఎట్లా ఉంటుందంటే అదృష్టం, సినిమాలు చూస్తుంటాం కదా సార్, ఇక్కడ మనకి సునామీ వచ్చి ఈ 3 సర్వర్లు పోయినాయి కదా సార్, ఈ 3 లేచిపోయినాయి సర్వర్. మరి అప్పుడు పొజిషన్ ఏంటి సార్? ఇప్పుడు పొజిషన్ ఏంటంటే ఇంకొక డేటా సెంటర్లో కూడా సేమ్ మెకానిజం అనేది ఉంటుంది. ఓకే, ఉంచగలే సుధాకర్ క్లాస్లో ఉన్నా సుధాకర్. ఓకే, ఇంకొక డేటా సెంటర్ ఉంటుంది కదా, అట్లా మల్టిపుల్ రీజియన్స్లో డేటా సెంటర్స్ అనేవి ఉంటాయి. డేటా అనేది సెంట్రలైజ్డ్గా ఉంటుంది.
ఓకే, ఇమ్మీడియట్ ఈ సర్వర్స్ మొత్తం అనుకో, ఈ సర్వర్ నుంచి కనెక్ట్ అయ్యి నీకు డేటా తెచ్చి చూపిస్తూ ఉంటుంది, అప్డేట్ అవుతుంది. అండర్స్టాండ్ గైస్? గైస్ క్లియర్? దీన్ని ఆటో బ్యాకప్ మెకానిజం అంటారు. ఓకే, సో ఇది దానికి సపరేట్ జాబులు కూడా ఉన్నాయి, డేటా బ్యాకప్ మెకానిజం సంబంధించి. ఓకే, సో అట్లానే మరి మనది కూడా సేల్స్ ఫోర్సేగా, మనకు కూడా డేటా సెంటర్లు ఉంటాయి కదా సార్. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మన సేల్స్ ఫోర్స్ డేటా సెంటర్స్? ఏ రీజన్స్ ఉన్నాయి సార్? status.salesforce.com కొట్టండి. పెడితే ఇక్కడ మనకి నీ సర్వర్లు ఏ రీజన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సర్వర్లు. ఏపీ, తెలంగాణ, ఓకే, ఆస్ట్రేలియా, సిఎస్, ఇండియా. ఏపీ అంటే ఏంది? ఏసియా పసిఫిక్, అమెరికాస్ అండ్ ఈమియా. ఈ మూడు ఏంటి? రీజన్స్, వరల్డ్ లో ఉన్నటువంటి రీజన్స్. మన ఇండియాకి వచ్చినాకో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా అంటాం కదా. అట్లానే వరల్డ్ లో ఉన్నటువంటి రీజన్స్ ఉందా, వరల్డ్ లో ఉన్నటువంటి రీజన్స్. Got it? Understanding, guys? Guys, clearly understanding? Yes, sir. Yes. Yes, sir. Okay. So that is the three regions our Salesforce servers are located in. Anyone have any doubts? So now coming to, okay, సో అసలు సేల్స్ ఫోర్స్లో నిన్న చెప్పినట్టు ఎవరెవరు వాడుకోవచ్చు అంటే ఏ కంపెనీ వాళ్ళకి కావాల్సిన మన కంపెనీ వాళ్ళు సర్వర్లు ఇస్తాయి. ఓకే, సో మరి సర్వర్లు తీసుకొని వాళ్ళు వాడుకుంటుంటారు కదా సార్, తర్వాత పని ఏంది మనతో అనొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ నిన్న చెప్పినట్టే చెప్తాను. ఓకే, సో మనకి బిల్డర్ ఏం చేస్తారు గైస్? బిల్డర్ బిల్డింగ్ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాడు మనకి, ఇస్తాడే కూడా. సో ఒక ఫ్లోర్ పెట్టుకుంటే సపోజ్ 201, ఓకే, 301, 401, 501 కింద నుంచి పై దాకా ఒకటే డైమెన్షన్ ఉంటుందా, తేడా ఉంటుందా? డిజైన్ సేమ్ డిజైన్ ఉంటుందిగా, రైట్? అట్లానే బిల్డర్ కాన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు హౌస్ మనకి, రైట్? సో సపోజ్ ఫ్లాట్స్, ఏ ఫ్లాట్స్కి వెళ్ళినా కూడా సేమ్ ఉంటుందా లేదా? అట్లానే మన సేల్స్ ఫోర్స్ సర్వర్ కూడా ఎవరు తీసుకున్నా కూడా సేమ్ ఉంటుంది. ఓకే, దెన్ సెకండ్, సో అదే ఫ్లాట్లో ఎంతమంది ఉంటున్నారు వితౌట్ డూయింగ్ ఎనీ ఎడిషనల్ వర్క్? అంటే ఎడిషనల్ వర్క్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఇంటీరియర్ వర్క్ చేయించుకోకుండా ఎంతమంది ఉంటున్నారు గైస్ అదే ఫ్లాట్లో? ఎవరిని ఉంటున్నారా? 90గా నాకు తెలిసి 100% ఇంటీరియర్ వర్క్ చేయించుకోకుండా ఎవరు ఉండట్లే. ఏ ఒకటి వాళ్ళకి నచ్చినటువంటి, రైట్? ఎంత అంటే వాళ్ళ కెపాసిటీని బట్టి, స్తోమతని బట్టి వాళ్ళు చేయించుకున్నారు లేదా? రైట్? మరి ఎందుకు సార్ బిల్డర్ అపార్ట్మెంట్ ఇచ్చారు కదా, దాంట్లో ఉండొచ్చు కదా, ఇంటీరియర్ ఎందుకు చేయించుకున్నారు? నచ్చినట్టు మనం చేయించుకోవాలి కదా సార్. ఎస్, ఓకే, అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి బేసిక్ హౌస్ మాత్రమే, స్టాండర్డ్ హౌస్ ఇస్తారు, దాన్ని మనకు నచ్చిన విధంగా మనం డిజైన్ చేసుకుంటాం. సేమ్ ఇక్కడ సేల్స్ ఫోర్స్లో కూడా ఏంటంటే, సేల్స్ ఫోర్స్ కంపెనీ అనేది ఏం చేస్తుంది, సిఆర్ఎం సాఫ్ట్వేర్ ఇస్తుంది. అది మనకి సరిపోదు, బేసిక్గా సరిపోతే వాడుకోవచ్చు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవనుకో, అదే ఇంట్లో ఉంటావా లేదా? ఉంటాం కదా, ఇక్కడ కూడా అంతే, అదే ఇంట్లో అది వాడుకుంటూ ఉంటాం.
లేక కొంచెం డబ్బులు వచ్చినాయి అనుకో ఏం చేస్తావు, అప్పుడు ఇంటీరియర్ వర్క్ తెచ్చుకుంటావు. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఏం చేస్తారంటే ఆన్ టాప్ ఆఫ్ ద స్టాండర్డ్ సాఫ్ట్వేర్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఇంటీరియర్ వర్క్ చేస్తున్నాం. ఆ ఇంటీరియర్ వర్క్నే టెక్నికల్గా ఏమన్నా అంటే కస్టమైజేషన్. ఈ కస్టమైజేషన్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఇంటీరియర్ కోసం ఎవరికి వెళ్తాం? సో ఇంటీరియర్లో చాలా మంది ఉన్నారు కదా చేసేవాళ్ళు, రైట్? ఇట్లానే ఈ కస్టమైజ్ చేయాలని కూడా చాలా కంపెనీలు అప్రోచ్ అయ్యి, ఓకే. సో అక్కడి నుంచి ఎవరు వస్తారు? మళ్ళీ వీర్లు సూర్లు వస్తారు. అంటే సేల్స్ ఫోర్స్ అడ్మిన్లు, సేల్స్ ఫోర్స్ డెవలపర్లు వస్తారు. ఓకే, ఇక్కడ ఇంటీరియర్ వర్క్ చేయాలంటే ఎక్కువ ఎవరు ఇస్తారు మనకి? ఏమేం చేయమనేది ఓనర్ ఇస్తాడు, అంతే కదా. వారిని మన క్లయింట్ అంటే ఇక్కడ ఎవరెవరైతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాడుకుంటాయో, హోండా కానీ, హీరో కానీ, యమహా కానీ, లేకపోతే సంథింగ్ హుందాయ్ కానీ ఎవరైతే వాడుకున్నారో వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళకి సంబంధించిన అన్ని మళ్ళీ మనకి ఇవి కావాలని చెప్పేసి రిక్వైర్మెంట్స్ ఇస్తారు, రైట్? ఎక్కడైనా కూడా రిక్వైర్మెంట్స్ కావాలి కదా. రిక్వైర్మెంట్స్ ఇవ్వకుండా ఇంటీరియర్ చేస్తారా? వాళ్ళ బట్టి, రైట్? సో ఈ రిక్వైర్మెంట్ ప్రకారం ఎవరు డెవలప్ చేస్తారు? అడ్మిన్స్ లేదా డెవలపర్స్. కోడ్ ఏమి లేకుండా చేసే పని అడ్మిన్సే చేసేస్తారు. కోడ్ ఏమైనా రాయాలనుకున్నప్పుడు అవసరం డెవలపర్ చేస్తారు, రైట్? సో ఇక్కడ ఇంటీరియర్ వర్క్ టీమ్ వర్కర్స్ చేస్తారు. చేసిన తర్వాత నువ్వేం చేస్తావు? మళ్ళీ పోయి కరెక్ట్గా నువ్వు ఇచ్చిన కలరు, నువ్వు ఇచ్చిన డిజైన్, నువ్వు ఇచ్చిన మొత్తం వాళ్ళు చేశారు లేదా చెక్ చేసుకుంటావా లేదా? చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకొని ఏమన్నా కరెక్షన్స్ ఉంటే బాబు ఇది కాదు నేను చెప్పింది ఇది, ఇట్లా చేయండి అని చెప్పి మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకుంటారు, రైట్? మరి ఇక్కడ ఎవరు చేస్తారా చెకింగ్? టెస్టింగ్ టీమ్ ఆర్ టెస్టర్స్. ఎక్కువ మంది ఉంటేనేమో టెస్టింగ్ టీమ్ అంటాం, లేకపోతేనేమో టెస్టర్స్ చేస్తారు. సో ఎవరికైనా సరే రిక్వైర్మెంట్ కామన్, డెవలపర్కైనా టెస్టర్కైనా. డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోడ్ రాసి అవన్నీ డెవలపర్ డెవలప్ చేస్తాడు. టెస్ట్ వచ్చేసి కూడా ఈ రిక్వైర్మెంట్ ప్రకారం వీళ్ళు పని చేశారా లేదా అనేది చెక్ చేస్తాడు, రైట్? ఈ స్టాండర్డ్ ఫ్లాట్ అనేది ఎక్కడికి వెళ్ళినా సేమ్. 2 BHK అంటే ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్ ఉండాలి, ఒక హాల్ ఉండాలి, ఒక కిచెన్ ఉండాలి, అప్పుడే దాన్ని 2 BHK అంటాం, అంతేనా కదా. 1 BHK అంటే ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్ ఉంటే 1 BHK. ఇట్లానే స్టాండర్డ్ స్ట్రక్చర్ అనేది ఏ కంపెనీ వాళ్ళు తీసుకున్నా కూడా అదే సాఫ్ట్వేర్ ఉంటుంది కాబట్టి ఆ స్టాండర్డ్ ఆన్ టాప్ ఆఫ్ ద స్టాండర్డ్ కస్టమైజేషన్ చేస్తున్నాం, ఓకే. సో ఏవైతే కస్టమైజ్ చేస్తున్నామో అప్పుడు మన అడ్మిన్స్ తోటి డెవలపర్లతో పని ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే అడ్మిన్ డెవలపర్లతో పని ఉంటుందో ఆటోమేటిక్గా టెస్టర్లతో కూడా పని ఉంటుంది, రైట్? ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కస్టమైజేషన్స్ ఉంటాయి గైస్, అండర్స్టాండింగ్ క్లియర్లీ, ఓకే. ఒకటి ఆల్రెడీ మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంది కదా, ఒక 50% సాఫ్ట్వేర్ మనకు ఉపయోగపడుతుంది, ఓకే. ఇంకో 50% కావాలనుకో ఏం చేస్తావు? రిమైనింగ్ 50% నువ్వు కస్టమైజ్ చేస్తావు, రైట్? సార్ నాకు వద్దు, ఈ స్టాండర్డ్ సాఫ్ట్వేర్ వద్దు, నాకు మళ్ళీ కొత్త సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తావు? 100% కస్టమైజ్కి వెళ్తావు. 2 ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినాయి ఆల్రెడీ ఆన్ టాప్ ఆఫ్ దట్. ఇవే కస్టమైజేషన్ చేయాలన్నా కూడా మళ్ళీ మనకి ఏం కావాలి? టైలరింగ్ మిషన్ కావాలి, అంతే కదా. మరి టైలరింగ్ మిషన్ కొనుక్కొచ్చుకుంటారా? కొనుక్కొచ్చుకునే అవసరం లేదు. సేల్స్ ఫోర్స్ వాళ్ళ కాన్సెప్ట్ మెయిన్ ఒకటే, ఏంది? పే అండ్ యూజ్. ఎందుకంటే మా దగ్గర అన్నీ ఉన్నాయి, 2 తీసుకో వాడుకో, దగ్గర 2 తీసుకో వాడు, అంతే. దాన్నే సర్వీస్ మోడల్స్ అంటాం, సర్వీస్ మోడల్స్. దాన్ని ఏమంటాం మనం? నేను రాశాను ఎక్కడ రాశాను guys, నిన్న గుర్తుందా? ఇంకో పేజ్ రాసామా? సరే, ఏమన్నా సరే రాసాం, ఐడియా ఉందిగా మీకు? అబౌట్ సేల్స్ ఫోర్స్ రాసామా?
ఇక్కడ రాశాను టైలరింగ్ మిషన్ ఏమన్నా, అది సేల్స్ ఫోర్స్లోకి వచ్చేసరికి ఏమన్నాం? Post.com. Force.com ఉంటుంది. Post.com. ఓకే, దాన్ని ప్లాట్ఫామ్ సర్వీస్. ఆ ప్లాట్ఫామ్ సర్వీస్ పేరు సేల్స్ ఫోర్స్లో పోస్ట్. అదే రెడీమేడ్ సాఫ్ట్వేర్ అయితే ఎస్ఎఫ్డిసి అనొచ్చు. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ఎఫ్డిసి? ఎస్ఎఫ్ అంటేనేమో సేల్స్ ఫోర్స్, డి అంటేనేమో డాట్, సి అంటేనేమో కామ్. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ ఫోర్స్.com అండ్ Force.com? క్వశ్చన్ ఇంటర్వ్యూలో ఏంది? సేల్స్ ఫోర్స్.com అంటే ఏంది? వాళ్ళు ఏదైతే రెడీమేడ్ సాఫ్ట్వేర్ ఇచ్చారో దాన్ని మనం ఏమనుకుంటాం? సేల్స్ ఫోర్స్.com. రెడీమేడ్గా ఉన్న సాఫ్ట్వేర్ మనం డబ్బులు కట్టి వాడుకుంటాం అంతే, దాన్ని సేల్స్ ఫోర్స్.com అని. ఇఫ్ యూ వాంట్ టు కస్టమైజ్ దట్ సాఫ్ట్వేర్ ఆన్ టాప్ ఆఫ్ ద స్టాండర్డ్, right? So then we need platform. With the help of platform, we are going to customize. ఏవైతే ఇక్కడ ప్లాట్ఫామ్లో మాడిఫై చేస్తామో ఎక్కడ ఉంటాయి? Force.com, సేల్స్ ఫోర్స్.com ఉంటాయి. అక్కడే వచ్చేది, రైట్? అక్కడ నుంచి ఇవి ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు, క్లయింట్లు వాడుకుంటారు. కాబట్టి మనం ఎక్కడ టెస్ట్ చేయాలి సార్? సేల్స్ ఫోర్స్.comలోనా Force.comలోనా? ఎక్కడ టెస్ట్ చేయాలి గైస్? సేల్స్ ఫోర్స్.comలో చెక్ చేస్తామా, Force.com చెక్ చేస్తామా? ఇక్కడ డెవలప్ చేస్తారు. మనకు కావాల్సింది ఏంది? Salesforce.com లో. సేల్స్ ఫోర్స్.comలో వచ్చిన తర్వాత SF. పని చేస్తున్నాయా లేవని చెక్ చేస్తాం. ఇక్కడ ఎందుకు? వైర్లు, లైట్లు, ఫ్యాన్లు బిగించడానికి. ఇది ఇచ్చిన తర్వాత ఫ్యాన్ స్విచ్ చేసుకుంటాం, ఫ్యాన్ దిగుతుండే చెక్ చేసుకుంటాం. కొన్నిసార్లు ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తే అవసరమైతే చెక్ చేద్దాం. గోట్ ఇట్? అండర్స్టాండింగ్ గైస్? క్లియర్లీ అండర్స్టాండ్? సో ప్రతిదీ కూడా సేల్స్ ఫోర్స్ అనేది రెంటల్ బేస్లో ఇస్తుంది. కాబట్టి ఏమేమి ఇస్తున్నాయి అంటే, సేల్స్ ఫోర్స్ సాఫ్ట్వేర్ ఇస్తుంది, దాన్నే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అన్నాం. ప్లాట్ఫామ్ ఇస్తుంది, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటాం. మరి సాఫ్ట్వేర్ మాత్రమే ఇస్తుంది, దాంట్లో మళ్ళీ మనం ఏం చేయాలి? డేటా సేవ్ చేసుకోవాలి కదా. డేటా సేవ్ చేసుకోవాలనుకుని మనకి ఏం కావాలి? మెమరీ కావాలి. స్టోరేజ్ స్పేస్ లేదా మెమరీ, దాన్ని మనం మెమరీ అనొచ్చు లేదా స్టోరేజ్, రైట్? సో మనం ఫోన్ కొంటున్నాం, రైట్? ఫోన్లో మళ్ళీ మనం కొన్న తర్వాత ఏం చేస్తున్నాం? మన కాంటాక్ట్స్ మనం సేవ్ చేసుకున్నాం లేదా? సేల్స్ ఫోన్ వాడికి ఇస్తారా నీ కాంటాక్ట్స్ అన్ని? ఎవరి ఫోన్లో వాళ్ళు కాంటాక్ట్ సేవ్ చేసుకుంటారు, అంతేనా కదా, రైట్? సో కంపెనీ వాడు ఎవరు ఇప్పుడు కూడా కాంటాక్ట్స్ ఇవ్వడు. అండర్స్టాండ్? సో అట్లానే మన డేటా మనం సేవ్ చేసుకోవాలంటే కొన్ని వీడియోలు సేవ్ చేసుకోవాలని, ఏం సేవ్ చేసుకోవాలనుకున్నా ఏం కావాలి మనకి? స్టోరేజ్ కావాలి. మరి సార్ ఇక్కడ సేల్స్ ఫోర్స్లో మరి స్టోరేజ్ ఎవరు ఇస్తున్నారు సార్? ఆ స్టోరేజ్ కోసమే ఇందాకెళ్ళి 6 లేయర్ చూసి వచ్చింది డేటా సర్వర్. ఆ సర్వర్లోనే సేవ్ అయ్యేది. అవన్నీ కూడా ఎంత స్పీడ్ రావాలి, ఎంత డేటా వాల్యూమ్ ఉంది, అంత దాన్ని బట్టి చాలా ర్యామ్స్ కానీ, హార్డ్ డిస్క్ కానీ, ఇవన్నిటి కూడా మనం ఏమంటున్నామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇది ఏం చేస్తున్నాడు? వచ్చి రెంట్లకి ఇస్తున్నాడు. కాబట్టి దాన్ని షార్ట్ టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే సర్వీస్. అంటే సేల్స్ ఫోర్స్ అయినా ఏ కంపెనీ అయినా ఈ క్లౌడ్ బేస్ వచ్చిన తర్వాత ప్రతిదీ వాళ్ళు రెంట్లకి ఇచ్చేస్తున్నారు. అయితే వాళ్ళ పేర్లు కంపెనీల ప్రకారం పేర్లు పెట్టుకున్నారు. సో ఫస్ట్ ఇది సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. One second guys, got stuck to my mission, sorry. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. సో ఆ సర్వీస్ని మనం సేల్స్ ఫోర్స్ ఏమంటున్నాం?
These all are the service models available in సర్వీస్ నే సేల్స్ ఫోర్స్ ఏమన్నా సాఫ్ట్వేర్ ని ఎస్ఎఫ్డిసి లేదా సేల్స్ ఫోర్స్.com ఆ ప్లాట్ఫామ్ ఏమంటున్నారు ఇక్కడ ఫోర్స్.com. సో ఇదంతా డేటా అంతా కమ్స్ అండర్ దీస్ ఆర్ ద మేజర్ సర్వీస్ మోడల్స్ అవైలబుల్ ఇన్ సేల్స్ ఫోర్స్. క్లియర్? సో ప్రతి సాఫ్ట్వేర్ కూడా బ్యాక్ ఎండ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, అంతేనా కదా? సో బ్యాక్ ఎండ్ అంటే ఈ సర్వర్లో దానిలో మళ్ళీ సర్వర్లో పార్టీషన్ చేసుకొని ఒక ఆర్గనైజ్గా డేటా ఎందుకు పెట్టుకుంటాం. సో మనం మెడికల్ షాప్కి వెళ్తాం సింపుల్గా. మెడికల్ షాప్కి వెళ్ళి నువ్వు చీటీ కానీ ఏం చేస్తారు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆ ట్రేలోకి వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తారు. ప్రిస్క్రిప్షన్ చెక్ చేసి సో షాప్ అంతా ఎత్తుకులాడతారా? వాళ్ళు ఒక ఆర్గనైజర్గా పెట్టుకుంటారు. ఎందుకు ఆర్గనైజర్ పెట్టుకుంటారు? ఆర్డర్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంది? ఇమీడియట్గా తీసుకొచ్చి చూపిస్తారు, రైట్? సో ఒక డేటాబేస్ అనుకుంటే డేటాబేస్లో డేటా ఎప్పుడు కూడా ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ రూపంలో ఉంటుంది, స్టోరేజ్ జరిగింది. ఎందుకు అక్కడ ఎందుకు డేటా సేవ్ చేస్తున్నాం? మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని అనలైజ్ చేసుకొని డెసిషన్ తీసుకోవాలి కదా. సో అందుకనే డేటాబేస్లో డేటా ఇప్పుడు కూడా ఒక ఆర్గనైజ్డ్గా స్ట్రక్చర్ రూపంలో పెట్టుకుంటే మనకి ఇప్పుడు కావాల్సినప్పుడు ఇమీడియట్గా తెచ్చుకోవచ్చు. లేదు ఒక స్క్రాప్ రూమ్లో వేసినట్టు మొత్తం వేసామనుకో మనకి ఏదైనా అవసరం వచ్చింది అనుకో దొరికిద్ది, కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటాం. సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియో రన్ చేస్తున్నాం, అది లోడ్ అవుతూ ఉంది, మనకి ఎంత ఇరిటేషన్ వస్తుంది, ఎంత ఇరిటేట్ అవుతాం. అట్లాంటిది కొన్ని లక్షల కోట్ల రికార్డులు డేటాబేస్ ఉన్నప్పుడు మనం ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు రాకపోతే మనం ఎంత ఫీల్ అవుతాం. వాటిని పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ అంటాం, రైట్? ఆ పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ని ఓవర్కమ్ చేసుకోవటం కోసమే ఈ ఎప్పుడు కూడా డేటాబేస్లో డేటా అనేది ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్గా పెట్టుకుంటే ఇమీడియట్గా డేటా వెళ్ళి దాన్ని ఫెచ్ చేసుకొని తీసుకొచ్చి చూపిస్తుంటారు. ఇండెక్స్లని సో మెనీ డేటాబేస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎప్పుడు కూడా డేటాబేస్లో డేటా అనేది సపరేట్ ఒక ఆర్గనైజ్ ఒక టేబుల్ రూపంలో క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, got it? ఎంప్లాయీ టేబుల్ అని, డిపార్ట్మెంట్ టేబుల్ అని, లైక్ దట్ వీఆర్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. got it? క్లియర్ గైస్? సో మరి సార్ ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇచ్చారంటున్నారు కదా, మరి ఆ అప్లికేషన్ కూడా సంబంధించిన డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి కదా. బ్యాకెండ్ డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయి కదా, అండర్స్టాండ్? సో ఈ టేబుల్ కూడా సేల్స్ ఫోర్స్ వాళ్ళు పేర్లు మార్చుకున్నారు, రైట్? ఇక్కడ టేబుల్ నేమ్ ఏం పెట్టాం? ఎంప్లాయీ టేబుల్ నేమ్. ఓకే, సో ఇవన్నీ ఏంటి? ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ అడ్రస్, ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి, ఫోన్, ఇవన్నీ ఏంటి? డేటా, కస్టమర్ డేటా. హలో, కస్టమర్ డేటా. కెన్ ఐ కాల్ ఇన్ 5 minutes? ఐఎమ్ అబౌట్ టు క్లోజ్ ద క్లాస్. సారీ గైస్, కస్టమర్ డేటా. కస్టమర్ డేటా అంటే ఒక కాలం వైజ్గా సెగ్రిగేట్ చేసుకుంటాం. నేమ్ ఒక దాంట్లో సేవ్ చేసుకోవాలి, ఎంప్లాయీ ఐడి ఒక దాంట్లో సేవ్ చేసుకోవాలి, ఫోన్ నెంబర్ ఒక దాంట్లో సేవ్ చేసుకోవాలి, ఈమెయిల్ ఐడి ఒక దాంట్లో సేవ్ చేసుకోవాలి. ఇట్లా డేటా ఉండాలని మనం ఒక డేటా టైప్ యూజ్ చేసుకొని మనం సెగ్రిగేట్ చేసుకొని నీట్గా సేవ్ చేసుకుంటాం, రైట్? సో వీటిని మనం కాలమ్స్ అంటాం. ఎంప్లాయీ నేమ్ ఒక కాలం, ఎంప్లాయీ ఐడి ఒక కాలం, అడ్రస్ ఒక కాలం, ఈమెయిల్ ఐడి ఒక కాలం, రైట్? ఈ కాలమ్స్ని మళ్ళీ ఏం చేస్తాం? మనం క్రియేట్ చేయకుండా రావు. క్రియేట్ చేసేటప్పుడు ఫోన్ నెంబర్ క్రియేట్ చేసేటప్పుడు ఎటువంటి డేటా మనం సేవ్ చేసుకుంటాం? దీన్ని నెంబర్, ఫోన్ నెంబర్ మాత్రమే. ఒక ఈమెయిల్ ఐడి అయితే ఈమెయిల్ ఐడి మాత్రమే ఉండాలి. సో ఈమెయిల్ ఐడి ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఒక ఫార్మేట్లో ఉంటుంది, something.com అని. సో లేదు నేను ఇది ఎంత చేస్తానంటే సేవ్ చేసుకో సిస్టమ్. ఎందుకు? ఆ ఫార్మేట్లోనే డేటా మనం క్రియేట్ చేసేటప్పుడు చెప్పాం, బాబు ఈ ఫార్మేట్లు ఉంటేనే సేవ్ చేసుకో, లేకపోతే సేవ్ చేసుకోబాకని చెప్తుంది.
సో అది కంట్రోల్ చేసేదాన్ని డేటా టైప్స్ అంటాం. కాలంకి ప్రతిదానికి మీరు బహుశా అయిన ఉంటారు, ఇంటీజర్ అని, ఫ్లోట్ అని, క్యారెక్టర్ అని. ఏంటి డేటా టైప్స్. ఎటువంటి డేటా దీంట్లో సేవ్ చేసుకోవాలని డిసైడ్ చేస్తాయి. మనం క్రియేట్ చేసేటప్పుడు వాటి సెలెక్ట్ చేసుకుంటాం, ఈ డేటా చెప్తాం. ఓకే, సో ఇదన్నీ కాలమ్స్ అంటాం. సో కాలమ్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, డేటా ఎంటర్ చేస్తుంటాం. రైట్, ఫ్రమ్ ఓకే ఎంప్లాయ్ ఐడి 1 2 3 ఓకే ఫ్రమ్ బిఎల్ఆర్ దెన్ ఏదో ఒక మెయిల్. ఓకే, ఈమెయిల్ వాళ్ళ కంపెనీ నేమ్స్. ఓకే, tcs.com techmania.com ఉంటుంది కదా, అండ్ ఫోన్ నెంబర్ 10 డిజిట్. గోట్ ఇట్. సో దీన్ని ఏమంటాం, డేటా. ఒక సెట్ ఆఫ్ డేటా వచ్చేసి ఒక రో. రో నెంబర్ 1, రో నెంబర్ 2 విన్నారు పేర్లు. రోల్ నెంబర్ కాదు, రో నెంబర్ గైస్. రో 2 సార్. సో రో 1 ఆర్డర్ పెట్టుకుందామంటే ఓకే అట్లా. ఇంకొక డేటా ఎంటర్ చేస్తే అది రో 3. దీన్ని ఏమంటున్నాం మనం, రోస్. అంతేనా? వీటిని కాలమ్స్. ప్రతి టేబుల్లో కూడా ఏముంటాయి, కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి. టేబుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఫస్ట్ కాలమ్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం రోస్ డేటా ఎంటర్ చేయగలం. ఒక కాలం మనం క్రియేట్ చేసి డేటా ఎంటర్ చేయగలం, లేకపోతే చేయగలమా? బట్ రైట్, క్లియర్ గైస్. సో టేబుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్. ఈ టేబుల్ క్రియేట్ చేయకుండా నువ్వు డేటా ఎంటర్ చేయగలవా? ఇక్కడ క్రియేట్ చేయలేదు ఫోన్ అనేది, ఇక్కడ డేటా ఎంటర్ చేయగలవా? చేయలేం. వాట్ ఇట్. సో ఇక్కడ సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చినవి కూడా కొంత స్టాండర్డ్ టేబుల్స్ ఉన్నాయి, అట్లానే టేబుల్ లోపల స్టాండర్డ్ కాలమ్స్ ఉన్నాయి, అట్లానే స్టాండర్డ్ రోస్ కూడా ఉన్నాయి. రోజు ఉంటాయా తమ్ముడు? ఇప్పుడే చెప్పింది తమ్ముడు, ఫోన్ ఉంది, ఫోన్లో కాంటాక్ట్స్ ఎవరు యాడ్ చేసుకుంటారు? మరి నువ్వు కంపెనీ ఇది డేటా కదా, నీ కాంటాక్ట్ నేమ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, డేటానే కదా. నీ కంపెనీ డేటా నువ్వు ఎంటర్ చేసుకుంటావు, కంపెనీ ఎందుకు ఇస్తాడు? కంపెనీ ఈ స్ట్రక్చర్ మాత్రం ఇస్తాడు. డేటా నీకు సంబంధించిన ఫోన్ నెంబర్ నువ్వు ఎంటర్ చేసుకుంటావు, నీ కంపెనీ ఎంప్లాయీస్ నువ్వు ఎంటర్ చేస్తావు. అదే ఏ కంపెనీ వాళ్ళు అయితే ఆ కంపెనీ ఎంప్లాయీస్ ఎంటర్ చేసుకుంటారు, కానీ మనం ఎంటర్ చేయం. అంతేనా? సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఈ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. ఈ స్ట్రక్చర్లో మనం డేటా సేవ్ చేసుకుంటాం, క్రియేట్ చేసుకుంటాం. దాన్ని క్రెడిట్ ఆపరేషన్స్ అన్న గుర్తుందా? ఏంటి క్రెడిట్ ఆపరేషన్స్ అంటే? సి అంటే క్రియేట్, రీడ్, వ్యూ అంటే రీడ్, ఈ అంటే ఎడిట్, డి అంటే డిలీట్. గాట్ ఇట్? అండర్స్టాండ్ గైస్? అర్థమవుతుందా? సో ఇప్పుడు చెప్పండి గైస్, సేల్స్ ఫోర్స్ వాళ్ళు డేటా ఇస్తారా? డేటా ఇస్తారా? ఈ టేబుల్లో మనం డేటా ఎంటర్ చేయడం కోసం మనం డైరెక్ట్ గా SQL యూజ్ చేసి కూడా మనం డేటా ఎంటర్ చేయొచ్చు, ఇన్సర్ట్ అనేది యూజ్ చేసుకొని. కానీ టెక్నికల్ గా మనకు రాదు కాబట్టి ఏం చేస్తాం, ఒక అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ ద్వారా మనం డేటాని ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసింది ఎక్కడ వస్తుంది, ఈ టేబుల్ వచ్చి సేవ్ అయిపోద్ది. Someone can you please mute? Nagor? Okay? Understand guys? ఈ అప్లికేషన్ ద్వారా డేటా ఎంటర్ చేస్తాం, ఈ కనెక్షన్ ద్వారా వచ్చి ఇంట్లో. గాట్ ఇట్? ఇవన్నీ ఆల్రెడీ టేబుల్స్ అప్లికేషన్ ఎన్ని ఇచ్చారు కాబట్టి వాటి వాడుకుంటాం మనం. అట్లా ఏమేమి అప్లికేషన్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చేసరికి డేటా బేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. టేబుల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్. గాట్ ఇట్? సో ఇంతవరకు క్లియర్ అందరికి?
ఎస్ సార్. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే చెప్పండి గైస్. ఇక్కడ చూడండి. ఓకే, అదే స్ట్రక్చర్ ఇక్కడ థింక్ చేసి చెప్పండి నాకు ఏమేమి ఉన్నాయనేది. ఓకే, అకౌంట్స్ అనేది ఏంది? టేబుల్ నేమ్. అకౌంట్ నేము, అకౌంట్ సైటు, ఫోను, ఓనర్ ఇవన్నీ ఏంటి? డేటా కాలమ్స్. కాలమ్సే కదా. దాన్ని ఇదంతా Column ఏంది? names. రోస్. రోస్ అంటే డేటానేగా, అంతేనే కదా. ఎక్కడికి వస్తుంది? ఇక్కడ కూడా అంతే. ఎక్కడికి అంతే. ఇక్కడ ఏముంది? ఆ టేబుల్ ఏమైంది? క్యాంపెయిన్స్. క్యాంపెయిన్ నేము, పేరెంట్ Table క్యాంపెయిన్, టైప్, మారింది. స్టేటస్, ఇవన్నీ ఏంటి? కాలమ్స్. దీంట్లో ఇదంతా ఏంది? కాలమ్స్. డేటా. ఇవి కాలమ్స్ Data. కాదు, ఇవి పై వర్తున్న కాలమ్స్. ఇదంతా డేటా ఎవరు ఎంటర్ చేసుకున్నారు? ఎవరైతే సాఫ్ట్వేర్ తీసుకున్నారో కంప్యూటర్ ఎంటర్ చేసుకుంటారు. అర్థమైందా గైస్? అండర్స్టాండింగ్? ఇది ఇక్కడ ఉన్నది అంటే ఫస్ట్ ఏం చేశారు? డేటాబేస్ లోకి వెళ్ళి Yes, sir. క్యాంపెయిన్ టేబుల్ క్రియేట్ చేసి ఆ క్యాంపెయిన్ లోపల నేము, పేరెంట్ క్యాంపెయిన్, టైపు, స్టేటస్ ఇవన్నీ కూడా ఏం చేశారు? క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి మనకి ఇస్తున్నారు, డైరెక్ట్గా మనం వాడుకుంటున్నాం. క్రియేట్ చేస్తాం. అండర్స్టాండ్? సో రేపు వీటిని సేల్స్ ఫోర్స్ లోకి వచ్చేసరికి పేర్లు మార్చారు. ఆ పేర్లు ఏందని టుమారో విల్ సీ. గాట్ ఇట్? గాట్ ఇట్ గైస్? ఓకే సార్. దాన్ని మనం టెర్మినాలజీస్ అన్నాం. ఒకసారి చూడండి, మీరు గుర్తుంటే వెళ్ళండి. గుడ్, నేను పోస్ట్ చేస్తాను గ్రూప్లో. అర్థమైందా? సేల్స్ ఫోర్స్ లో పేర్లు, నాన్ సేల్స్ ఫోర్స్ అంటే అదర్ దాన్ సేల్స్ ఫోర్స్. సేల్స్ ఫోర్స్లో అయితే మామూలుగా ఏమంటున్నాం? టేబుల్ అంటున్నాం. టేబుల్ ఏముంటాయి? కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? డేటా టైప్స్ యూజ్ చేస్తాం. దాని డేటా ఎంటర్ చేసిన వాటిని రోస్ అంటాం. కాలమ్స్. రోస్ బ్యాలెన్స్ కాదు. డేటా టైప్స్. ఓకే, రోస్. ఇక్కడ అంటే ఏమన్నా సేల్స్ ఫోర్స్ లో అదే కాలమ్స్ వచ్చేసరికి ఏమైపోయింది? టేబుల్ ఆబ్జెక్ట్ అంటాం. ఫీల్డ్ డేటా టైప్ వచ్చేసరికి ఫీల్డ్ డేటా టైప్స్. ఈ డేటా Field ఏమన్నా data ఇక్కడ రోస్, రికార్డ్స్. రికార్డ్స్, రైట్? ఓకే, ఇక్కడ రండి వైస్. ఇక్కడ ఆబ్జెక్ట్ క్యాంపెయిన్స్ అనేది ఆబ్జెక్ట్. క్యాంపెయిన్ నేమ్, పేరెంట్ క్యాంపెయిన్, టైప్, స్టేట్స్ ఇవన్నీ ఏంటి? ఫీల్డ్స్. ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అయిపోయింది తమ్ముడు, ఇవన్నీ ఫీల్డ్స్. ఓకే, ఫీల్డ్స్. Fields. ఇవన్నీ ఏంటి? ఈ మూడు ఫీల్డ్ టైప్ కాదు, డేటా. డేటా ఏమన్నా సేల్స్ ఫోర్స్ లో రికార్డ్. రికార్డ్స్. మీకు కనుక నేను చెప్తున్న బై హార్ట్ చేయబాకండి, ఫీల్ ఫ్రీగా నేర్చుకోండి. ఈ టేబుల్ వచ్చిందంటే మీరు అర్థమైందంటే ఈ టేబుల్, ఓకే, సో మీకు 50% సేల్స్ ఫోర్స్ వచ్చినట్టు నేను చెప్తున్నా. ఈ టేబుల్ ఒక్కటి కనుక మీకు అర్థం చేసుకోగలిగితే 50% సేల్స్ ఫోర్స్ వచ్చినట్టే. ఇక్కడ ఏమున్నాయి మళ్ళీ ఆబ్జెక్ట్లో? స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఆబ్జెక్ట్స్, స్టాండర్డ్ ఫీల్డ్స్, కస్టమ్ ఫీల్డ్స్, స్టాండర్డ్ డేటా టైప్స్. దాని డేటాలో స్టాండర్డ్ కస్టమ్ ఉంటుందా? డేటాలో కూడా స్టాండర్డ్ కస్టమ్ ఉంటుందా? ఉండదు. స్టాండర్డ్ డేటా అంటే వాళ్ళు ఇస్తే స్టాండర్డ్, మనం క్రియేట్ చేస్తే కష్టం. సో ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ స్టాండర్డ్ టేబుల్ ఇచ్చారంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే బై డిఫాల్ట్ సేల్స్ ఫోర్స్ ఇచ్చేటటువంటి స్టాండర్డ్ సాఫ్ట్వేర్లు ఉండేవాటి మొత్తం స్టాండర్డ్ అంటాం. మనం క్రియేట్ చేస్తే కష్టం. ఫీల్డ్స్ కూడా వాళ్ళు ఇస్తే స్టాండర్డ్ ఫీల్డ్స్, రైట్? మనం క్రియేట్ చేస్తే కస్టమ్ ఫీల్డ్స్. స్టాండర్డ్. అండర్స్టాండ్? క్లియర్? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? ఇంకా డౌట్ ఉంటే టుమారో క్లాస్ డిస్కస్ చేద్దాం. సో ఫీల్ ఫ్రీ టు లెట్ మీ నో. 2 పెడతాను, మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి రేపటికి. ఓకే సార్, ఇదిగో సార్ నా ఎంప్లాయీ టేబుల్, ఇది ఎంప్లాయీ ఆబ్జెక్టు, ఓకే, ఇది కస్టమర్ ఆబ్జెక్టు ఉంటుంది అట్లా మనకి, రైట్? శాంపిల్వి మీరు చేస్తారండి. వాట్ ఇట్? మీకు తెలుసు గూగుల్లో కొట్టు కూడా వస్తుంది, శాంపిల్ డేటాబేస్ టేబుల్స్ విత్ డేటా అని వస్తుంది కాదా? మరి ఏం వస్తుంది. చెప్పండి గైస్, డౌట్ ఉంది ఎవరికన్నా? డౌట్ లేకపోతే డన్ ఫర్ ద డే. మళ్ళీ చెప్పుకుందాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నుంచి.
No, Guys? it's very clear. లేదు సార్. ఓకే. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. ఓకే. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఆల్. Thank you. Bye. No questions? Sorry. థ్యాంక్స్ Sir, tomorrow demo is there? Tomorrow also there. Day after tomorrow also there. Till Friday we have demos. Okay. So Friday we are going to set up practice server to each and everyone. Or else Monday we are going to set up practice servers from each and everyone. From Monday onwards we have regular classes. Okay. So tomorrow onwards we'll create some customizations. We'll see it. Okay. 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 Thank you. Thank you all. If no questions, we'll wind up for the day. You're going to class.